ప్రజలకు భూములు ఇవ్వాలి, లేకపోతే ప్రజోపయోగాలకు ఇవ్వాలన్న పరిస్థితుల్లో ప్రజలకు సంబంధించిన భూములు అమ్మటము, దాని ద్వారా ఏదో వనరులు సమీకరించడం అనేది ఓ పెద్ద ప్రక్రియలాగా ప్రజ్ఞలాగా పాలకులకు తయారైంది. ఈ దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం అయితే అచ్చంగా పెట్టుబడుల ఉపసంహరణ శాఖ డీపం అనేది ఒకటి పెట్టారు. కాబట్టి కేంద్రమేమి ఇందుకు మినహాయింపు కాదు. కానీ యూనివర్సిటీ, హైదరాబాద్ యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ లాంటి దాని భూములను అమ్ముతాము అనే మాట అది ప్రజలకు బొత్తిగా జీర్ణం కావట్లేదు, విద్యార్థులకు అసలే కావడం లేదు. కొంతకాలం కిందట లేదా కొన్నేళ్ల కిందట కేసీఆర్ ప్రభుత్వం కూడా, అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో భూములు అమ్ముతామన్నప్పుడు ఇదే విధమైన స్పందన రావటం మనం చూసాం. భూములు, స్థలాలు, భవనాలు అవన్నీ విశ్వవిద్యాలయాల కోసం కేటాయించినవి. విద్యారంగాన్ని మరింత విస్తరించాల్సి ఉండగా అక్కడ నియామకాలు చేయకుండా, నిధులు ఇవ్వకుండా ఇప్పుడు ఉన్న భూములు